స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్లో కదలికలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలను దృష్టిలో ఉంచుకొని డ్యామేజ్ కంట్రోల్కి చర్యలు చేపడుతోంది. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో తమ సత్తా చూపించేందుకు సన్నద్ధమవుతోంది భారత రాష్ట్ర సమితి. మరి గులాబీ పార్టీ స్కెచ్లు వర్కౌట్ అవుతాయా? జూబ్లీహిల్స్ లో ఓటమి పాలైన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఆత్మవిమర్శలో పడింది. ఎక్కడ తప్పు జరిగింది, ప్రజలు తమను ఎందుకు నమ్మలేదు అన్న అంశాలపై లోతుగా సమీక్షిస్తోంది. ఇందుకోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగానే గ్రేటర్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సహా క్యాడర్ను సిద్ధం చేస్తోంది. డిసెంబర్ నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలదొక్కుకోవాలని, తిరిగి పుంజుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. కానీ అందుకు తగ్గ కార్యాచరణ మాత్రం మొదలుపెట్టలేదు. పార్టీకి గ్రామస్థాయి నుంచి కమిటీలు లేకపోవటం, నాయకుల్లో సమన్వయ లోపం ఇవన్నీ బీఆర్ఎస్ కి అడ్డంకిగా మారాయి. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక స్థానాల్లో సత్తా చూపించింది. కానీ ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కారు జోరు చూపిస్తుందా లేక డీల పడిపోతుందా అని గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ అధిష్టానానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేకపోవటం, వీరందరినీ ఏకతాటిపై నడిపించే దిక్సూచి కరువవటం పార్టీకి తీరని లోటుగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నా కూడా గులాబీ నాయకుల్లో ఐక్యత మాత్రం కనిపించటం లేదు. అందరినీ కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో కేటీఆర్ తగిన పాత్ర పోషించటం లేదని ప్రత్యర్థి పార్టీల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో ఇన్ని లోపాలు, సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా పార్టీ అధిష్టానం మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. పార్టీని బలోపేతం చేయకుండా, నాయకుల్లో సమన్వయం తీసుకురాకుండా తూతూ మంత్రంగా సమీక్షా సమావేశాలను నిర్వహించి ముందుకు వెళుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ చూడాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళుతుందో.